హల్లెలూయా. నైవేద్యం అంటే ఏటమ్మా? అన్ని రకాలు కలిసిన దాన్ని నైవేద్యం అంటారండి. ప్రైజ్ లార్డ్. మరి చాలామంది గుళ్ళకి పట్టుకెళ్తూ ఉంటారండి. ఏం పట్టుకెళ్తారు? పులిహార పట్టుకెళ్తారండి. పులిహారలు ఎన్ని ఉంటాయి చెప్పండి? బియ్యం ఒక్కటి ఉంటే పులిహార అవుతుందమ్మా? మళ్ళీ దానికి పసుపు రంగు వేయాలి రెండవది, తర్వాత దానికి కరివేపాకు, ఆ తర్వాత పోపులు మళ్ళీ ఇన్ని ఉంటాయండి. ఆ పోపులు ఇన్ని కలిస్తేనే ఏమవుతుంది చెప్పండి? నైవేద్యం అవుతుంది. చప్పట్లు పడతామండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నైవేద్యం అంటే అండి దేవునికి చాలా ఇష్టం అండి. అలాగే సంఘాల్లో కూడా నైవేద్యంలాగా ఉండాలి మనం కూడా. రైతులాడు హల్లెలూయా. నైవేద్యం కొంతమంది కొన్ని సంఘాలమ్మా, ఇది మాది రాజుల సంఘం అండి. ఏ సంఘం అంటారమ్మా? మాది రాజుల సంఘం, మాది కాపుల సంఘం, మాది రెడ్ల సంఘం, మాది సోదరుల సంఘం అని టౌన్లో ఉంటాయండి. ఆ సంఘంలోనికి దేవుడు వెళ్ళడండి. హల్లెలూయా. ఏది ఇష్టం దేవునికి? నైవేద్యం ఇష్టం అండి. నైవేద్యం అంటే ఏమనుకున్నాం? అన్ని జాతులు బియ్యం ఉంటాయి, పసుపు ఉంటుందండి, అనేక రకాలైన ఏంటండి పోపులు, ఈ కరివేపాకు ఇవన్నీ కలిపితేనే, అన్ని రకాల జాతులను కలిపితేనే అది నైవేద్యం అంటారండి. చప్పట్లు కొట్టి దేవునికి మహిమపడదామండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి సంఘాలు ఏమైనా ఉన్నాయనుకోండి, మేము కాపులం అండి, మేము కాపులమే, మా సంఘం కాపుల సంఘం, ఇక్కడికి మాది కూడా రాకూడదంటే అక్కడికి దేవుడు రాడండి. దాన్ని డిలీట్ చేసి పాడేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే అన్ని రకాల వాళ్ళు కలిసి ఉన్నదే అది సంఘం అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అమెరికా దేశంలోనండి, అక్కడ 2 దేశాలు నల్లగా ఉన్న వాళ్ళు ఉంటారమ్మా. ఆ పక్క దేశంలో ఈ పక్కన తెల్లగా ఉండే వాళ్ళు ఉంటారండి. నల్లగా తెల్లగా. తెల్లవాళ్ళు ఏం చేస్తారంటే నల్లటోళ్ళు రానివారండి. తెల్లదొరల సంఘం అండి. ఆ సంఘం ఉజ్జీవంగా కూటం జరుగుతుందండి. పాపం ఆదివారం కాబట్టి ఆవిడ నల్లగా ఉన్నదండి. ఆవిడ మందిరం లోపలికి రాబోయి ఉంటే ఆవిడకి బయటికి ఎంటేసారండి. మళ్ళీ రాబోతే మళ్ళీ తోసేశారండి. అక్కడికి తలుపు గడేసేసారండి. వేసేసిన తర్వాత ఆవిడ అలాగే ఏడుతుంది. అయ్యో అయ్యా, ఈరోజు విశ్రాంతి దినం, నేను నీ మందిరంలో ఉండాలని వస్తే వీళ్ళందరూ, ఈ తెల్లదొరలందరూ నన్ను బయటికి తోసేశారు. నీ చెప్పుతో ఏడుతూ అక్కడ ఉండిపోయిందండి. అలాగుండిపోతే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆవిడ ఇలాగుండిపోతే ఆ చేతి మీద అండి రక్తం సుక్క పడిందట. ఇదేంటి రక్తం ఎక్కడి నుంచి పడిందని ఇలా పైకి చూస్తే యేసు ప్రభువారు ఇలాగ ఉన్నారటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమ్మా వాళ్ళు తోసేశారా? అవును బాబు తోసేశారు. వాళ్ళంతా తెల్లదొరలట, నేను నల్లగున్నానని నాకు తోసేశారు. అమ్మ నాకే వాళ్ళు చోటు ఇవ్వలేదు, అందుకే నేను బయటే ఉన్నాను, నీకే ఈ దీవెనలన్నీ కలుగునుగా కన్నడట. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాను. హల్లెలూయా, హల్లెలూయా. అదండి నైవేద్యం అంటే.